ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని మాటలు మనం విన్నాము. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. తనకు నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్న దేవుడు మన దేవుడు కనుక ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. దేవుని సన్నిధి మనతో ఉన్నదని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. రండి, అందరూ మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించుదాం. దేవుడు మన కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో మొదటి శుక్రవారం ఈరోజు దేవుని ఆలయంలో గడుపుతున్నాం కనుక అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ రెక్కల కింద దాచి కాపాడాలంటే మీకే వందనాలు తండ్రి. ప్రభావ మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభావ మీ యొక్క ఆరాధనలో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ ఆరాధనకి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఎటువంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుస్తాయి. అటు అవసరాలు తెలుస్తున్నాయి. ఇంకా ఎందరైతే రాలేకపోతున్నారో అటు వారిని కూడా తన మైక్ ద్వారా వినేదారు మీరు వాళ్ళని కూడా కాపాడండి. అటు వారు త్వరగా మరలా వారం వచ్చేలా సహాయం చేయండి ప్రభావ. ఇగో తండ్రి, ఇంకా హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తిమోతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతాప్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతమంది హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇగో ప్రభావ, మా తప్పులు క్షమించి ప్రభావ, పరలోకంలో మా తండ్రి మీ ఘనమైన నామంలో పెరుగుతున్నాం తండ్రి. ప్రభావ యేసుక్రీస్తునామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన బావగారికి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా మౌనంగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తూ ప్రార్థన పూర్వకంగా మనము దేవుని మాట వినడానికి సిద్ధపడదాం. చేరువచ్చిన అందరికీ వందనాలండి. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మొదటి శుక్రవారం. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఈ రీతిగా చేరి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ రోజు నా వాక్యంలో చూస్తే దేవుని కనుదృష్టి నీపై ఉన్నది, లేదా మనందరి మీద దేవుని కనుదృష్టి ఉన్నదని నమ్మాలి. దేవుని కనుదృష్టి మన మీద ఉండటం వల్ల ఎలాంటి మేలులు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు దయచేస్తాడో వాక్యం నుండి నేర్చుకుందాం. చూడండి, దేవుని కనుదృష్టి వలన కలిగే మేలులు ఏంటో ఈ రోజున ఈ రాత్రి వేళ బైబిల్ నుండి నేర్చుకుందాం. మొట్టమొదటిగా చూస్తే ఈ నూతన సంవత్సరంలో దేవుని కనుదృష్టి నీకు కృపను అనుగ్రహిస్తుంది. కృప అనగా అర్హత లేని వారి ఎడల దేవుడు అనుగ్రహించేదే దేవుని కృప. ఆ కృప వలన దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి దేవుడి కృప ద్వారా ఈ లోకాన్ని అంతటి కూడా దేవుడు రక్షించాడు. కనుక ఈ మొదటి శుక్రవారం రోజున దేవుని కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం కలుగుతుంది, మనకు మేలు ఏంటంటే దేవుని కృపనిస్తున్నాడు. చూడండి, వాక్యము కీర్తనల గ్రంథం 33వ కీర్తన 19వ భాగం చదువుదాం. 33వ కీర్తన 19. యెహోవా కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుస్తున్నది. చూడండి, దేవుని చూపు, దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మన మీద ఈ సంవత్సరాంతంలో ఎలా ఉంటుందంటే ఆయన దృష్టి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. కనుక మొట్టమొదటిగా కలిగే మేలు ఏంటంటే దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఈ నూతన సంవత్సరంలో దేవుని కనుదృష్టి నిన్ను కాపాడుతుంది. ఎలాగ కాపాడుతుంది దేవుడు అంటే కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18వ వచనం చదవండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించినకు
కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. చూడండి, రెండవదిగా ఈ నూతన సంవత్సరంలో దేవుని కనుదృష్టి వల్ల కలిగే మేలేంటంటే మనము కాపాడబడతాం. దేవుడు మనలను మరణం నుండి కాపాడతాడు, ప్రయాణాల నుండి కాపాడతాడు, మనం చేసే ఉద్యోగాలను కాపాడతాడు, వ్యాపార అన్నింటిలో కూడా దేవుడు మనల్ని కాపాడతాడని నమ్మాలి. మూడవదిగా మనం చూస్తే ఈ నూతన సంవత్సరంలో దేవుని కనుదృష్టి ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. వాక్యం చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే దేవుడి కనుదృష్టి మన మీద ఏమవుతుందంటే మూడవదిగా మనలను బలపరుస్తుంది. అందుకని ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. మంచి వారిని, చెడ్డవారిని అందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు. తన యందు భగవంతులు గల వారిని దేవుడు కాపాడుతాడని వాక్యం బోధిస్తుంది. అలాగే మరొక మాట చూద్దాం. ఎప్పుడు వరకు మనల్ని కాపాడుతాడంటే ప్రతి నిమిషం కూడా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవరు దాని మీద రాకూడనట్లు దీవారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. చూడండి, మన దేవుడు ఎంతవరకు కాపాడుతున్నాడంటే ప్రతి నిమిషం మనలను బలపరిచి కాపాడుతున్నాడని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా మనం చూస్తే ఈ నూతన సంవత్సరంలో దేవుడి కనుదృష్టి మనకి ఏం కలుగుతుంది? దేవుడి కనుదృష్టి వల్ల కలిగే మేలేమిటంటే దేవుని కాపుదల నీ మీద, మన మీద, మనందరి మీద దేవుడు ఇస్తున్నాడు. చూడండి, కీర్తనలు 22వ కీర్తన 12వ వచనం చదువుదాం. 22వ కీర్తన సామెతలు 22:12 చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయు. చూడండి, నాలుగవదిగా ఈ నూతన సంవత్సరంలో దేవుడి కనుదృష్టి ఏంటంటే కాపుదలిస్తుంది. ఎలాగ దేవుడు కాపుదలిస్తున్నాడంటే యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూద్దాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం చదవమా. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదు. చూడండి, ఈ నూతన సంవత్సరంలో 5వ మేలు మన జీవితంలో ఎలాంటి మేలు దయచేస్తున్నంటే దేవుని కాపుదల, అనగా మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడ్డాయి. అనగా దేవుడు అలాంటి భద్రతను అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారిగా దేవుడు మనల్ని చేస్తున్నాడు కనుక అంత భద్రత మనకు ఇస్తున్నాడని నమ్మాలి. ఇంకొక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 8 నుండి 9 వచనాలు చదువుదాం. 17వ అధ్యాయము. నీ కృపాతిశయము చూపును, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడును. చూడండి, దేవుడి కాపుదల ఎలా ఉంటుందంటే పిచ్చుకలను దేవుడు ఎలా కాపాడుతున్నాడో అలాగే మనల్ని కాపాడుతున్నాడు. అలాగే ఒకడు తన కనుపాపను ఎలాగా రక్షిస్తాడో అలాగే దేవుడు కూడా మనలను కంటికి రెప్పవలే ఈ నూతన సంవత్సరం దేవుడు కాపుదలిస్తున్నాడని మనం నమ్మాలి. ఇంకొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనం చదువుదాం.
ద్వితీయోపదేశకాండ గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వారి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపము వలె వాని కాపాడెను. చూడండి, దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎలాగ కాపాడాడో ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. తన కనుపాప వలె తన బిడ్డలను, కొన్ని లక్షల మందిని దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో కాపాడాడు. 430 సంవత్సరాలు బానిసత్వం నుండి దేవుడు కాపాడి వారిని సురక్షితంగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అడుగు పెట్టేందుకు దేవుడు చేస్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం. దేవుడు మనల్ని ఎలా కాపాడతాడంటే మన ప్రయాణాల్లో కాపాడతాడు, మనం చేసే పనుల్లో కాపాడతాడు. 121వ కీర్తన, మనం ఏ పని చేసినా, మనం ఎటన్నా బయలుదేరి వెళ్ళినప్పుడు ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. 121వ కీర్తన 4వ వచనం చూద్దాం. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. చూడండి, దేవుడి కాపుదల ఎలా ఉంటుందంటే ఏ అపాయం నీ వద్దకు రాదని దేవుడు ఇస్తున్నాడు. 8వ వచనం చూద్దాం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు, యెహోవా నిన్ను కాపాడును. చూడండి, దేవుడి కాపుదల, దేవుడి భద్రత మన మీద ఉంటుందని మనం నమ్మాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుని కనుదృష్టి మన మీద ఎలా ఉంటుందంటే, నీకు దేవుని కనుదృష్టి ఏం చెబుతుందంటే ఒక ఆలోచన చెబుతుంది. ఈ సంవత్సరం నువ్వు ఎలా నడవాలి, ఎలాగ దేవుని సన్నిధిలో మెలగాలి, ఎలాగ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయం దేవుడే మనకు బోధిస్తున్నాడు. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం చదువుదాం. 32వ కీర్తన 8వ వచనం. బుద్ధి జ్ఞానం లేని 8వ వచనం. నీకు ఉపదేశం చేస్తున్నాం, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించుదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, మనం ఈ నూతన సంవత్సరంలో ఎలా నడవాలి, ఎలా దేవుని సన్నిధిలో ఉండాలని ఒక ఆలోచన కూడా దేవుడు మనకు చెబుతున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే 6వదిగా ఈ నూతన సంవత్సరంలో దేవుడి కనుదృష్టి నీకేం చేస్తుందంటే కార్యములను దేవుడు సఫలం చేస్తాడు. నీవేమనుకున్నా ఆ కార్యములన్నీ కూడా సఫలం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట చూద్దాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము, జకరియా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. జకరియా గ్రంథము చదవమా. చాలండి, ఇక్కడ కార్యములు అల్పములై ఉన్నాము, కాలములను క్రోడీకరించి వాడేవాడు. ఇక్కడ 9వ వచనం చూస్తే యెహోవాకు ఇలా నాకు సెలవిచ్చిన, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసినది, అతని చేతులు ముగించును. అప్పుడు సైనికుడు యెహోవా నన్ను నీ మీదికి పంపినాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములైన, అంటే కార్యములు దేవుడు సఫలం చేస్తాడని ఈ నూతన సంవత్సరంలో నమ్మాలి. దేవుని సన్నిధిలో మన జీవితంలో ఏదైనా కార్యం ఆగిపోయింది అనుకోండి, ఈ నూతన సంవత్సరంలో దేవుడు దాన్ని కొనసాగిస్తాడని నమ్మినప్పుడు దేవుడు మన దృష్టిలో, దేవుడి కనుదృష్టి ఉంటుందని దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం, ఆ ఎజ్రా గ్రంథం, ఎజ్రా 5వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 394 పేజీ 5:5. యూదుల దేవుడు వారి పెద్దల మీదను తన దృష్టి ఉంచినందున ఆ సంగతుల గురించి దర్యావేషు
వారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మార్పింపలేదు. చూడండి, ఇప్పుడు వాక్యంలో చూస్తే వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున అనే మాట చూస్తుంది. మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి. ఇక్కడ కార్యము కొనసాగటానికి ఆగిపోకుండా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పురుకొల్పి దేవుడి పని కొరకు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆరవదిగా మనం చూస్తే ఈ నూతన సంవత్సరంలో దేవుడి కనుదృష్టి మనల్ని ఏం చేస్తుందంటే విస్తరింపజేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. మనము మునుపటి కంటే అధికమైన మేలు చేత మనలను దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడని నమ్మాలి. ఈ వాక్యంలో చూస్తే ద్వితీయోపదేశకాండ గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. చదవమ్మా. యథార్థమైన దాన్ని చేయొచ్చు నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నేను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నేను విస్తరింప చేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెం నీ యొద్ద ఉంచుకోవచ్చు. ఇక్కడ వాక్యంలో చూస్తే ఈ నూతన సంవత్సరంలో నిన్ను విస్తరింపజేస్తానని దేవుడు చెబుతున్నాడు. అంటే గత సంవత్సరంలో కొన్ని మేలు మన జీవితంలో జరిగి ఉండవచ్చు, లేదా ఏదైతే అనుకుంటావో జరిగి తీరకపోవచ్చు. కానీ ఈ నూతన సంవత్సరంలో ఏం చెబుతున్నాడు దేవుడు? నిన్ను విస్తరింపజేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే 94వ కీర్తన 9వ వచనం చదువుదామండి. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అనగా దేవుని కనుదృష్టి మన మీద ఉంటుందని మనం నమ్మాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ రాత్రి వేళ దేవుని కనుదృష్టి నీకు కాపుదలు ఇస్తుంది. దేవుని కనుదృష్టి నిన్ను బలపరుస్తుంది. దేవుని కనుదృష్టి నిన్ను అన్ని విషయాలు కూడా విస్తరింపజేస్తుందని నమ్మినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ రాత్రి వేళ ఈ నూతన సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలు చేత మీరు అందరూ కూడా, సంఘ బిడ్డలందరూ కూడా దీవించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు ఈ వాక్యం దీవించలాగా ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. బలహీన స్థితిలో ఉన్న బిడ్డలను బలపరచగా, హాస్పిటల్లో ఉన్న మీ కుమారులను స్వస్థపరచగా ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలు ఏకీభవించిన అందరినీ దేవుడు దీవించగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా యేసయ్య మీకే వందనాలు. మరోసారి మీ పాదసన్నిధిలో ఈ రీతిగా చేరి మీ నామమును స్తుతించి ఆరాధన చేయడానికి మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన సమయంకే స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో మీ కను దృష్టి మా మీద ఉన్నదని మీ నమ్ముచున్నాం. మమ్మలను కాచి కాపాడే దేవుడు, కంటి పాప వలె కాచి కాపాడే దేవుడు, అలాగే మమ్మల్ని విస్తరింప చేసే దేవుడు, మమ్మల్ని వర్ధిల్ల చేసే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తుండగా ఈ నూతన సంవత్సరంలో కార్యములు సఫలం చేసే దేవా, ఆలోచనలు సఫలం చేసే దేవా, మీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రార్థన ఏకీభవించిన మీ కుటుంబ సభ్యులందరూ ప్రార్థన చేస్తున్నాం. అందరినీ కూడా దీవించి ఆస్వాదించమని గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘము ప్రభు ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి దీవెనకరంగా ఆస్వాదకరంగా వస్తున్నందుకు స్తోత్రాలు. అనేకులు రక్షింపబడాలని, అనేకులు మారుమనసు పొందాలని, అనేకులు దేవుడి దగ్గరికి రావాలని మీ కోరిక యొక్క తండ్రి. అంతటా అందరూ మారుమనసు పొందాలని చూస్తున్నారు తండ్రి. ఈ సంవత్సరం అనే ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడైనా కన్నీరు విడుస్తూ మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి ప్రభు. వచ్చిన బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. రాలేని వారు మరొకసారి వచ్చి మీ నామమును స్తుతించి మీ ద్వారా దీవించబడడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరపు మేలులు మీ కను దృష్టి వల్ల మాకు కాపుదల ఉంటుంది, మీ కంటి చూపు వల్ల మాకు భద్రత ఉంటుంది, మాకు ఆశీర్వాదం ఉంటుందని తెలుసుకొని నమ్మి మీ వలె ఉండడానికి సహాయం దయచేయమని వచ్చిన బిడ్డలను
దీవించండి. ఏకీభవించిన వారిని మీరు ఆస్వాదించి సహాయం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న మాట, ఒక పాట పాడుతుండగా ప్రభు మహిమాత్మై కానుకలు స్వీకరించబడతాయి. సమాపన చేయుము ప్రభువునకు, నీదే ఆమోదనము సమయమును. సమాపన చేయుము ప్రభువునకు, నీదే ఆమోదనము సమయమును. అబ్రాహామునడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. అబ్రాహామునడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీవిచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీదే ఆమోదనము సమయమును. ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఆశ్రదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. సమర్పించబడ్డ కానుకల కొరకు అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ పరిశుద్ధ మా యేసయ్య, మీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ ఎన్ని పనులున్నా కానీ నీ మందిరంలో గడపాలని, నీ మందిరంలో ఒక్క దినం గడిపితే మాకు ఆశీర్వాదమని మీ వాక్యం బోధిస్తుండగా ఆసక్తితో వచ్చిన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, హాస్పిటల్లో వైద్యం పొందుతున్న మీ కుమారుల కొరకు ప్రార్థన చేసిన ప్రభా, తిమోతి గారి కొరకు, ప్రతాప్ కొరకు, డాక్టర్ నాగేశ్వర గారి కొరకు, అలాగే నాగమణి గారి కొరకు, అలాగే ఇంకా ఎవరైనా బలహీనం ఉంటే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఆయుష్ ఇచ్చే దేవుడు నీవే. హిజ్కియా మీ సన్నిధికి వచ్చి కన్నీరుతో ప్రార్థన చేయగా కన్నీటి ప్రార్థన ఆలకించిన తండ్రి, హన్నా ప్రార్థన ఆలకించిన తండ్రి, ఎలిజబెత్ ప్రార్థన ఆలకించిన తండ్రి, మరియా ప్రార్థన ఆలకించిన తండ్రి, హన్నా ప్రార్థన ఆలకించిన తండ్రి, మీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపివేసి మరలా మీరు ఆజ్ఞాపించగానే సూర్యచంద్రుడు కలిగేటట్టు చేస్తున్నాడు. అలాగే ఈ సంగతులు మేము ప్రార్థన చేస్తుండగా మీరు గొప్ప కార్యం చేస్తున్న స్తోత్రాలు. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షాన్ని నిలిపివేశారు. విశ్వాసం కలిగిన ప్రార్థన ద్వారా మీరు కార్యం చేస్తున్న స్తోత్రాలు. ఏలియా మన వంటి స్వభావం గల మనిషి, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మీరు గొప్ప కార్యం చేశారు. అలాంటి విశ్వాసం మా సంఘానికి, గ్రామానికి ఇస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను మీరు దీవించండి. రాలేని వారు మరొకసారి ఈ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఆశ్చర్యకరుడ మీకే వందనాలు. ఆలోచనకర్త మీకే స్తోత్రాలు. బలవంతుడైన దేవ మీకే వందనాలు తెలియజేస్తున్నాం. దూర ప్రాంతం నుండి ఉద్యోగం చేసిన బిడ్డలు బట్టి ప్రార్థన చేసిన, చదువుతున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేసిన, వ్యవసాయ పనులు పెడుతున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేసిన, ఇంకా ఈ గ్రామంలో రక్షింపబడని వారి కోసం ప్రార్థన చేసిన, బాప్తిసం పొందని వారి కోసం ప్రార్థన చేసిన, ఇప్పుడే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని తెలుసుకొని దేవుని దగ్గరికి రావడానికి సహాయం చేస్తున్న స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ఆమేన్. దయచేసి అందరూ నిలబడదాం. చివరి కీర్తన ఆస్పదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. కర్తమమ్ము దీవించి క్షేమాన్నిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఏ హానిను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. పరలోక మాతనే నా పరిశుద్ధ నీ రాజ్యం నీ చిత్తం పరలోకం నెరవేరుస్తున్నది, భూమి నెరవేరుగా మా కావలసిన అందరూ దయచేసి మా రుణస్సును రక్షించు ప్రకారం మా రక్షించు ముసోదరిగా చూసి తప్పించు. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవి నామమునవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అనే విశ్వాసము సరైనది. ఇక్కడ చేరిన వారిని, ప్రార్థనలో ఏకీభవించిన వారికి, సకల సమస్త పరిశుద్ధులందరికీ తన కృప సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ